హాయ్ అండి, మేమందరం రెడీ ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా? సో ఈ రోజు వచ్చేసి రాజస్థాన్ లో సుర్పురా డ్యామ్ కి అయితే వెళ్తున్నాము. డ్యామ్ అంటే డ్యామ్ కాదు, స్టోరేజ్ వాటర్ ఉంటది కదా, సో అట్లాగనమాట. అక్కడే పార్క్ కూడా ఉందనేసి ఇద్దరు ముగ్గురు కూడా చెప్పినారు మాకి, చాలా బాగుంటుంది అనేసి. సో ఇంకా వింటర్ కూడా వెళ్ళిపోయింది కదండి, ఇప్పుడు ఇంకా సమ్మర్ నిదానంగా స్టార్ట్ అయిపోయింది. అది కూడా మార్నింగే ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ మా చిట్టి తల్లికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, నిన్నటితో అయిపోయాయి. సో ఇంకా ఈ రోజుకైతే మెసేజ్ వచ్చింది హాలిడేస్ అనేసి, అందుకని ఇప్పుడు ప్లాన్ చేసుకొని ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇంకా నాస్టా చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి ఈ టైం అయింది, 11కి 15 నిమిషాలు ఉంది. సో ఇంకా మా జర్నీ ఎలా ఉంటుంది, అక్కడ పోయినాక ఎలా ఉంటుంది అనేది ఫుల్ బ్లాగ్ అయితే చూపిస్తాను. వీడియోని అయితే మిస్ కాకుండా చూస్తూ ఉండండి. బయటకి అయితే వచ్చేసినాము, ఇంకా అక్కడికి వెళ్తున్నాం కదా, అందుకని పిల్లలకి ఫ్రూట్స్ తీసుకున్నాము. బయటకు వెళ్ళేటప్పుడు పైసలు ఇంకా ఇలాంటివి తినడానికి పిల్లలకైతే రెడీగా పెట్టుకోవాలి. ఎక్కడికైనా పోయినామంటే మెయిన్ బయటకు వచ్చినప్పుడే తిండి ఎక్కువ అడుగుతారు కదా, సో అందుకని కార్ అయితే బుక్ చేసుకున్నాము. చాలా దూరం కదా, అందుకని సరిగా ఎప్పుడు స్కూటీలో వెళ్లే వాళ్ళం కదా, ఇది వచ్చేసి మేమున్న ఏరియా నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉందన్నమాట. అందుకనేసి క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇప్పుడైతే బయలుదేరినాము. సో ఈ టైంలో కొంచెం వింటర్ తగ్గింది కాబట్టి వెళ్ళిపోవచ్చు, లేదంటే కొంచెం దూరం ఉన్న వాళ్ళకి. ఈ రోజు వెదర్ కూడా బాగుంది, అందుకనేసి ఈ రోజు ప్లాన్ చేసేసుకొని మా పిల్లలకి రెడీగా కూర్చున్నారు. వీళ్ళకే కావాలంట, ఇటువైపు డోర్ది ఒకటి, ఇటువైపు డోర్ది చిన్నది, మధ్యలో నేను కూర్చున్నాను చిన్న పాపని కదా. రాజస్థాన్ అంటే చాలండి, ఇలాగ ఎక్కడ చూసినా కానీ రోడ్లకి సైడ్లో వాళ్ళ కల్చర్కి సంబంధించిన ట్రెడిషనల్వి పిక్స్ కానీ, వాళ్ళ కల్చర్ డ్యాన్స్ కానీ, కోటలు, క్యామెలు, తర్వాత అక్కడ ఎక్కువగా గుర్రాలు అవన్నీ ఉంటాయి కదా. ఇలాగ ఎక్కడ చూసినా కానీ గోడల మీద ఉంటాయి అన్నమాట. సో మేము వెళ్తున్నప్పుడు నేను అక్కుగాడేమో వెనకలో కూర్చున్నాము, పాప ఏమో వాళ్ళ డాడీ దగ్గర కూర్చేయింది. సో ఇంకా మా బుడ్డోడు చూడండి ప్రశాంతంగా పడుకున్నాడు. ఇంకా మా ఓడికి ఫోన్ ఉంటే చాలు, ప్రశాంతంగా చూసుకుంటే ఇలా ఉంటాడు. ఇక్కడేమో చిన్నది ఎయిర్ది ఉంది కదా, చిన్న ఏరోప్లేన్ టైపు, అదేమో వీడియో తీస్తేనేమో స్లోగా అయిపోతుంది, నార్మల్ ఏమో ఎంత స్పీడ్గా తిరుగుతుందో అసలు చాలా బాగా అనిపించింది దాన్ని చూస్తే. ఇంకా వచ్చేసినాము, ఇప్పుడే దిగిపోతున్నాము. ఇదిగోండి, ఇదే సుర్పురా డ్యామ్. ఓకే అండి, డ్యామ్ కి అయితే వచ్చేసినాము. ఇవన్నీ లోపల అయితే ఫెసిలిటీ ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళినాక మనం కూడా ట్రై చేద్దాము. మార్నింగ్ 8 నుంచి నైట్ 9 గంటల వరకు ఇదిగోండి ఇక్కడ అన్ని పెట్టేసినారు. మనకేమంటే హిందీ రాదు, మీరే చదువుకోండి. ఇప్పుడు టికెట్ తీసుకొస్తాను. టికెట్ అయితే తీసుకున్నామండి. 10 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే లేదనమాట, మా ఇద్దరికి. టికెట్ వచ్చేసి 10 రూపాయలు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇది 2 సంవత్సరాల ముందట ఇక్కడ ఉన్న సీఎం అయితే ఓపెన్ చేసినారండి. చూసినారా ఎంత బాగా గ్రీన్ గా ఉందో, మంచిగా. రాజస్థాన్ అయితే ఎంత మామూలుగా ఎడారి అనుకుంటారు కదా, ఇది చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. कहाँ है गोरिल्ला? किधर है? ओए गोरिल्ला सच में ఇనుపతో చేసినట్టున్నారు. ఆడ కూడా ఏదో పక్కన ఏదో ఉంది. गोरिल्ला गोरिल्ला బెటా చూడండి, మొత్తము ఇట్లా గ్రీన్, ఎందుకంటే డ్యామ్ కదా మంచి నీళ్ళు ఉంటాయి కాబట్టి మొత్తం గ్రీన్ గా ఎంత బాగుందో.
మామూలుగా రాజస్థాన్ లో ఇట్లాంటివి కనపడే వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి. అక్కడెక్కడ రెస్ట్ చేసుకోవడానికి ఏదో ఇట్లా కొట్టాల్లాగా వేసినారు. దాంట్లో మనం కొంచెం కూర్చొని పోదామా, లోపలికి పోదామా? హాయ్, ఇదిగోండి గార్డెన్ లో వచ్చినాం. ఎంత పింక్ పింక్ గా వైట్ వైట్ ఫ్లవర్, కాగితాల పూలు ఎంత మంచిగా కనబడుతున్నాయి. పై పోదానండి. ఇంకా ఇప్పుడు వాటర్ ఉంటాయి డ్యామ్, స్టోరేజ్ వాటర్ కదా, స్టోరేజ్ వాటర్. పిల్లలు ఉరికింత పోతారు, ఎగలేక కాళ్ళు వస్తున్నాయి. బా పెద్ద పెద్ద మెట్లు పెట్టినారు. ఇంట్లో కూర్చుంటే కూర్చున్నా ఏడ తిప్పలే అంటారు, తిప్పితే మళ్ళీ ఇదిగో బి కదా, మొత్తం ఐరన్ తోనే చేసినారు. వీడు ఎంత బాగా నాకు మస్తుగా ఉంది కదా. కిందికిలే జిరాఫ్. దానికి ఎదురుగానే టైగర్ ఉంది చూడు, టైగర్. టైగర్ టైగర్ చెట్లు చూడు. లేదు లేదు, లయన్ లయన్ ఉంది రే. ఆ చెట్టు చూడు పచ్చి ఎంత పదిగో. బోటింగ్ ది కింద ఉందంట, ఇది పైన ఇట్లా ఓహో రెస్టారెంట్ అట్లా ఉంది. సో ఇవన్నీ చిన్న పార్క్ లాగా ఉంది. ఇప్పుడు కిందికి పోతాము. చిన్నగా నువ్వు లంగా ఉంది ముందే. ఏం రాజ్యం ఈ లయన్ చేసినారా? స్ప్రింగులు ఉంటాయి కదా, ఆ స్ప్రింగ్ ది హెయిర్ లాగా ఇట్లా చేసినారు. ఎంత మల్టీ టాలెంట్. ఫస్ట్ మొత్తం ఉరికి మొత్తం చూస్తున్నాడు. ఇదేమో అంటే పిల్లల గేమ్ అంటే మెయిన్ ఎనిమల్స్ బాగా ఐడెంటిఫై చేస్తారు కదా, అందుకే అమ్మ టైగరు, లయన్, జిరాఫ్, జీబ్రా అని అన్ని చూపిస్తున్నారు మాకన్నా ఫస్టే. ఇదేమో కంగారు, అక్కడేమో డీర్ ఉంది కదండి. అక్కడ బాగుంది కదా. నిలబడండి రా, ఫోటో తీసి. ఎండగా అనిపిస్తుంది కొంచెం అట్లా తిరగడం వల్ల. ఏడన్నా చల్ల మెకానిక్ లాగా టైర్లు ఆడనేది అని ఎతుకులాడుతున్నాడు. ఇది ట్రైన్ అనుకోని, అదిగో ఇట్లా ట్రైన్కి ఉంటాయి కదా లైన్, ఇవి చూసి ట్రైన్ టైర్లు ఆడనేది ఎతుకులాడుతున్నాడు బుడ్డోడు. బాగా గ్రీన్ గా అంటే వాటర్ ఉన్నందుకు మంచిగా గ్రీన్ గా మెయింటైన్ చేసినారు. అక్కడక్కడ మధ్యలో కూర్చోవడానికి ఇట్లా పెట్టినారు చిన్న చిన్న కొట్టాలలాగా. ఎండ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, బాగా ఎండగా అనిపిస్తుంది. ఎంత మంచిగా ఉందో. నాకన్నా ముందే ఎదుగో మా ఓడు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ నాయన సంకల కూర్చుంటుండే. ఈసారి మాత్రం వాడేకంతా వాడు పోతున్నాడు. వస్తే ఇట్లా టోపీలు అనమాట. మా బుడ్డోడికి బుడ్డది, మా సారు కూడా. సో రాజస్థాన్లో ఎండలు ఎక్కువ కదండి, అందుకనే ఇంకా మా సార్ కూడా టోపీ వేసుకున్నాడు. ఇంటి దగ్గర నుంచే వాటరు, తినడానికి కొన్ని ఫ్రూట్స్. ఏం సార్ బోటింగ్ కోసం వెళ్ళారు, కానీ ఇది చూస్తేనేమో ఒక్క పర్సన్కి 250 రూపాయలు అంట. అందుకే మా ఆయన వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినాడు. ఇదిగో చూడండి, ఇదే అనమాట రిజర్వాయర్. నీళ్ళు చూస్తే కొంచెం తక్కువనే ఉన్నాయి. వింటర్ అంటే బారిష్ టైంలో వస్తే కొంచెం బాగానే ఉంటుంది అన్నారు. ఇది అనమాట, అంతగా ఎక్కువ ఏం లేవు, కానీ పిల్లల్ని తీసుకొచ్చినాం కదా అందుకనేసి. మా ఆయన రేటు కుదిరించుకొని వచ్చినాడు. ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోవడానికి వస్తున్నాడు అనమాట. లేదంటే ఆ చివర్ల నుంచి పోవాలా, అందుకే ఇట్లా షార్ట్ కట్. పదనా చిన్నగా దిగండి, భయం వేస్తుంది ఇట్లా పోవాలంటే. భయపడుకుంటా దిగుతున్నా, జాగ్రత్త సుమ్మన కింది జారిపోవడమే నీళ్ళల్లో. ఇప్పుడు బోట్లో సవారీ చేయనిగా పోతున్నాము. 200కి తక్కువ చేయమనేసి అన్నారు. ఇంకా 250నా? అదే ఏ వాళ్ళ బోట్ చూపిపోనేనా? ఇదా చిన్న ఇది పట్టు, ఇది పట్టుకో. అల్లే రెడీ, అక్కు రెడీ. చూడు ఎంత బాగా రెడీ అయినాడు. మేమైతే అంతా రెడీ అయిపోయినాము పోవడానికి. అక్కు నీది చెప్పినానా? నీది భలే ఉంది అక్కు. ఏ దేకు పద, వాటర్లో పోదాం పదండి. ఇంకా నువ్వు పదనా? కూర్చోడానికి ఏం లేదు మధ్య. ఇది
Don't go. పోనా Hey, नहीं. బోటింగ్ అయిపోయింది. మా పిల్లలు రండి, ఇద్దరు బస్సులు సగం వరకు తీసేసి నీళ్ళల్లో. నీళ్ళంటే భలే ఇష్టము. అదో వద్దురా, నీళ్ళు వద్దురా, చల్లగా ఉన్నాయి బాగా నీళ్ళు. మా పిల్లల నీళ్ళలో కంట్రోల్ చేయలేకపోతున్నాము. మా ఓడి చూడండి ఏడుకో లోపలికి దుర్కొని పోతున్నాడు. అబ్బా ఎందుకురా అట్లా అడుస్తావు సారకి. చూడు నీళ్ళు బాగా పైకి వస్తాయి. చాలు బాగుంది కదా. మా ముగ్గురికి కలిపి మొత్తము 600 రూపీస్ తీసుకున్నారు. ఇంకా ఎంతసేపు నీళ్ళల్లో ఆడతారు? పోదాం పదండి. ఇంకా Okay, last 2 minutes, okay? Only 2. 5 అంట. 5 minutes, last 5 minutes, okay? 2-5 అంట. చూడండి ఇది నల్లరి ఎట్లా ఉందో. ఏంద్రా కరువు కొన్నోళ్ళలాగా చేస్తున్నాడు వీడు కరువుగాడు. వాళ్ళ నాన్నని కూడా రా అని లాక్కపోతున్నారు ఇద్దరు. వాటర్ దగ్గరికి వెళ్తున్నామని తెలిసి నేను ముందుగానే పిల్లల కోసం ఎక్స్ట్రా డ్రెస్సులు అయితే పెట్టుకున్నాను, టవాల్ కూడా. ఇంకా అలాగే ఫుడ్. ఎక్కడికి వెళ్ళినానండి నేను బయటకు వెళ్తున్నామంటే పిల్లలకి ఎక్స్ట్రా డ్రెస్సులు అయితే కంపల్సరీగా పెట్టుకుంటాను. అప్పుడప్పుడు అంటే పిల్లలు ఖరాబ్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకనేసి ఇంకా మేమైతే వాటర్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా పిల్లలు ఇంటి దగ్గర నుంచి కీరా బిస్కెట్లు తీసుకొస్తే మా పిల్లలు వాళ్ళు తినింది కాక బిస్కెట్లు కుక్కలకు పెట్టి లైన్గా నిలబెట్టించినారు. అదిగో ఒక్కదానికే వేస్తున్నావు. పోదాం పదండి. ఇంకా మేమైతే అయిపోయింది. ఇప్పుడు ఇంకా కారతను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాము. అకు బాయ్. ఇంకా చాలేనా అదా. ఇక్కడ ఒక వ్యాన్ పెట్టుకున్నారు, దాంట్లోనే కుకింగ్కి సంబంధించిన కొన్ని సామాన్లు పెట్టుకొని ఒక ఇల్లు లాగా పెట్టినారు అనమాట, వంట చేసుకొని. ఎందుకంటే బయటికి వెళ్ళాలి కదా, దూరం పాపము. దానా ఇంకా అయిపోయింది చూసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. కార్ అతనే ఇక్కడ పిలిచినాం అనమాట, అందుకనే ఈ కచ్చా రోడ్లో వస్తున్నాము. ఇంత స్లోప్ లాగా ఉంది అంతా. అదిగోండి ఇట్లాగా అక్కడ కార్ ఉంది. మా చిన్న అంటుంది ఫస్ట్ వెళ్ళి మేము ఫస్ట్ గెలిచినాము అని అంటుంది గుడ్డది. ఈ రాళ్ళ మీద రావాలంటే భయము, ఎక్కడ కింద పడిపోతామా అని. కానీ మంచిగా సెట్ చేసినారు జారకుండగా. ముందుకురా, వెనక్కిరా, వద్దులే. రోడ్డు చూడండి ఎట్లా ఉందో. అంత ఇప్పుడే బాగా ఎండగా అనిపిస్తుంది. పసిన వచ్చింది కదా చిన్న, గర్మీ వరియే. పిల్లలకి ఆకలి కూడా వేస్తుంది. ఏదో బిస్కెట్లు రెడీగా ఉన్నాయి. 1 కిలో ఫ్రూట్స్ అయిపోయినాయి కదా, అయిపోయి 1 కిలో ఫ్రూట్స్ ఆరెంజ్ అయిపోయినాయి. కీరా తెస్తే అవి అయిపోయినాయి. ఇప్పుడు బిస్కెట్లు. బయటకు వస్తే ఇంకా ఆకలి ఎక్కువ పెరుగుతుంది. సో కొంచెం దారి అయితే వచ్చేసినాం, సగం దారి. ఇంకా బయట చూపిస్తాను చూడండి. బాగా కొంచెం ఎండగా అనిపిస్తుంది, ముఖమంతా కొంచెం మంటగా అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు చల్లగా ఉండి బయటకు అసలు ఎంతో వేడి అన్నట్లుగా ఉంది. ఇదిగోండి సిటీలో వచ్చేసినాము ఇప్పుడు. ఇదే అన్నారు కదా, ఇప్పుడు రూట్ కూడా ఎటువైపు పోతుంది. చూడు అప్పు తాగినాం.
ఇక్కడ మనం ఒకసారి జ్యూస్ తాగినాం, గుర్తుందా? మనం ఫ్రూటీ తీసుకున్నాము ఆ రోజు, ఈ ఆంటీ వాళ్ళు అందరం పోయినాం చూడు అప్పుడు. ఇక్కడైతే దిగేసినాము, ఇంకా లంచ్ టైం అయింది, 2:30 అయిందనమాట. అందుకే ఇక్కడ హోటల్లో లంచ్ తినేసి నేను ఇంటికి అయితే పోతాము. సో ఈ రోజు అయితే ఇదే రండి, ఇంక ఈ రోజు ఏం లంచ్ తింటామో చూద్దాం. అబ్బా 3 నెలల తర్వాత ఫస్ట్ టైం పసీనా వచ్చింది, అదే చెమట వచ్చింది అక్కడ. ఇప్పుడు లంచ్ అయితే నాన్ తీసుకున్నాము, కాజు పన్నీర్ తీసుకున్నాము, పిల్లల కోసము కర్డ్ అండ్ రైస్ అన్నమాట. సో ఇది మా లంచ్ ఈ రోజుకి. బాగుంటుంది ఇక్కడ హోటళ్ళలో, చాలామంది ఇక్కడే ఎక్కువ వచ్చి ఏదన్నా, మా పిల్లలది బర్త్డే కూడా చిన్న బర్త్డే ఈయనే చేసినాము. కాజు అంతా కాజు ఉంది, బాగా వేసినాడు కొంచెం బాగుంది టేస్ట్ అయితే. ఎక్కువ కాజు అనిపిస్తుంది. రెస్టారెంట్ బయటే చిన్న షాప్ ఉందన్నమాట. మా పిల్లలు వెళ్ళంగానే ఫస్ట్ చూడండి ఈ లాల్ పప్స్ అనేసి ఇద్దరైతే తీసేసుకున్నారు. కొంచెం ఫుడ్ మిగిలితే అదైతే ఇంటికైతే పట్టుకెళ్ళిపోతున్నాం. ఇంకా లంచ్ అయితే తినేసి ఇంటికైతే వచ్చేసామండి. బాగా ఎండగా అనిపిస్తుంది, నాకైతే నిద్ర వస్తుంది ఒక సైడు. ఇంకా అయితే ఇప్పుడు పిల్లల్ని కాసేపు పడుకోబెట్టి నేను కూడా పడుకుంటాను. సో ఇది అండి వ్లాగ్, ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్ బై బాయ్.